బెర్త్ ఎవరికి, ఎర్త్ ఎవరికి? ఆ నలుగురు మంత్రులకు పీఏసీలో చోటు ఎందుకు దక్కలేదు? రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న ఇద్దరు నేతలను పార్టీ కమిటీల్లోకి తీసుకోవడం ఏంటన్నది కాంగ్రెస్ నేతలకే అర్థం కావడం లేదట. కేబినెట్ విస్తరణ వేళ అంతలోనే చిన్న ట్విస్ట్, ఆ తర్వాత ఏదో ఒక అప్డేట్, రేపో మాపో ప్రకటన అంటూ లీకులు. మంత్రి పదవుల భర్తీ వేళ తెలంగాణ కాంగ్రెస్ లో రోజుకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తెర మీదికి వస్తుంది. ఒకవైపు పార్టీ కీలక కమిటీలను భర్తీ చేస్తూ, మరొక వైపు కేబినెట్ బెర్తుల భర్తీపై రంగం సిద్ధం చేస్తుంది. కేబినెట్ బెర్త్ ఎవరికి, ఎర్త్ ఎవరికి? ఆ మంత్రులకు పీఏసీలో చోటు ఎందుకు దక్కలేదు? కీలకమైన వాటి విషయంలో పార్టీ అధిష్టానం ఆలోచన ఏంటి? తెలంగాణ కాంగ్రెస్ లో పదవుల భర్తీ డైలీ ఎపిసోడ్ అయిపోయింది. రోజుకొక ట్విస్ట్, క్లైమాక్స్ లో ఇంటర్వెల్ రేంజ్ లో ఏదో ఒక అడ్డంకి వచ్చి పడుతూనే ఉంది. అయితే ఈసారి అన్నిటిని క్లియర్ చేస్తూ పార్టీ అధిష్టానం ముందుకెళ్తుందట. జూన్ మొదటి వారంలో కేబినెట్ విస్తరణ ఫిక్స్ చేయాలని పార్టీ వర్గాల టాక్. అందుకనుగుణంగా పార్టీ కమిటీలను కూడా ఒక్కొక్కటిగా భర్తీ చేస్తుంది. పార్టీకి అతి కీలకమైన పీఏసీతో పాటు అడ్వైజరీ, క్రమశిక్షణ కమిటీ, డీలిమిటేషన్ కమిటీ, సంవిధాన కమిటీలు నియమిస్తూ ఏఐసీసీ ఆదేశాలు జారీ చేసింది. దీంతో మిగతా వాటికి లైన్ క్లియర్ అయిందనే చర్చ పార్టీలో జోరుగా నడుస్తుంది. అయితే ఆ నలుగురు మంత్రుల పేర్లు లేకపోవడంపై చర్చ జరుగుతుంది. కమిటీల నియామకంతో కేబినెట్ కూర్పుపై ఇండైరెక్ట్ గా ఇండికేషన్ ఇచ్చినట్లే చర్చ పార్టీలో జరుగుతుంది. పార్టీలో అత్యున్నత నిర్ణయాత్మక కమిటీ అయిన పీఏసీలో నలుగురు మంత్రులు మినహా అందరికీ అవకాశం కల్పించారు. పీఏసీలో కేబినెట్ మంత్రులందరూ ప్రత్యేక ఆహ్వానితులుగా ఉంటారని మెన్షన్ చేసినా నేరుగా ఆ నలుగురు మంత్రుల పేర్లు లేకపోవడం చర్చకు జారితీస్తుంది. కేబినెట్ నుంచి కొండా సురేఖ అవుటేనా? ఎందుకు ఈ వార్తలు వస్తున్నాయి అసలు? ప్రధానంగా పీఏసీలో కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలకు ఛాన్స్ దక్కలేదు. వీరిలో కొండా సురేఖకు కేబినెట్ నుంచి ఖచ్చితంగా ఉద్వాసన పలుకుతారనే చర్చ బలంగా నడుస్తుంది. అందుకే ఆమె ప్లేస్లో పీఏసీ కమిటీలోకి అదే సామాజిక వర్గం మున్నూరు కాపుకు చెందిన ఆది శ్రీనివాస్కు కమిటీలో చోటు దక్కిందంటున్నారు. దీని ద్వారా మంత్రివర్గంలో కూడా ఆది శ్రీనివాస్కు పక్కా ఛాన్స్ ఉంటుందనే టాక్ నడుస్తుంది. ఇక మిగతా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు ఎందుకు ఛాన్స్ రాలేదనే చర్చ జరుగుతుంది. పీఏసీ కమిటీలో ఛాన్స్ దక్కని మిగతా ముగ్గురు మంత్రులకు సేమ్ సామాజిక వర్గం నుంచి ఇతర నేతలకు అవకాశం కల్పించడంలో వ్యూహం ఏమై ఉంటుందనే చర్చ కూడా జరుగుతుంది. మంత్రి జూపల్లి సామాజిక వర్గానికి చెందిన ప్రేమ్ సాగర్ రావుకి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సామాజిక వర్గానికి చెందిన సుదర్శన్ రెడ్డికి, తుమ్మల నాగేశ్వరరావు సామాజిక వర్గానికి చెందిన జట్టి కుసుమకుమార్కి ఛాన్స్ దక్కింది. ఇలా వీరికి ఛాన్స్ ఇవ్వడంలో మతలబ్ ఏంటనేది హాట్ టాపిక్గా మారింది. ప్రేమ్ సాగర్ రావు, సుదర్శన్ రెడ్డిలు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. జట్టి కుసుమ మాత్రం ఏ సభలో కూడా ప్రాతినిధ్యం లేదు. అయితే మంత్రి తుమ్మల పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్గా పాల్గొన్నారు కాబట్టి ఆ ప్లేస్లో సీనియర్ నేత జట్టికి అవకాశం ఇచ్చారనే టాక్ ఉంది. ఇక రాజ్యాంగ పదవిలో ఉన్న వారికి ఆ పార్టీలో పదవులు నియమించడం పైన కూడా చర్చ జోరుగా నడుస్తుంది. పీఏసీలో మంత్రులకు చోటు కల్పించకపోవడం ఒక చర్చ అయితే, రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వారిని పార్టీ పదవుల్లో నియమించడంపై చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా ఉన్న సిరిసిల్ల రాజయ్య, రైతు కమిషన్ మెంబర్గా ఉన్న రాముల్ నాయక్కు పీఏసీలో చోటు కల్పించడం చర్చకు దారితీసింది. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న ఇద్దరు నేతలను పార్టీ కమిటీల్లోకి తీసుకోవడం ఏంటనేది కాంగ్రెస్ నేతలకి అర్థం కావడం లేదట. అయితే పీఏసీ కమిటీ లిస్టులో ఎవరికి చోటు కల్పించారో, ఎవరు ఎంపిక చేశారో కూడా పీసీసీ చీఫ్తో సహా ఎవరికీ తెలియదట. అధిష్టానం డైరెక్ట్గా లిస్ట్ ఇచ్చినట్టు గాంధీ భవన్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టుల విషయంలో కూడా కొలిక్కి వచ్చినట్టు తెలుస్తుంది. వర్కింగ్ ప్రెసిడెంట్లుగా సంపత్ కుమార్, బలరాం నాయక్, రోహిన్ రెడ్డి, ఫహీం ఖురేష్ల పేర్లు దాదాపుగా ఖరారైనట్టు చర్చ జరుగుతుంది. ఈ కమిటీ విషయంలో స్పష్టత రాగానే వర్కింగ్ ప్రెసిడెంట్లతో పాటు జనరల్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్ల పోస్టులను భర్తీ చేస్తారట. ఒక్క పీఏసీ కమిటీ నియామకం రకరకాల చర్చలకు దారితీస్తుంది. కేబినెట్లో కూర్పు, వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకానికి అదొక ఇండికేషన్ అయి ఉంటాయి. హస్తం పార్టీ వర్గాలు కేబినెట్ కూర్పు జూన్ మొదటి వారంలోనే ఉండనున్న నేపథ్యంలో ఛాన్స్ దక్కే లక్కీ పర్సన్స్ పేర్ల విషయంలో 1-2 రోజుల్లో మరింత స్పష్టత రానుంది.